ఎక్స్పైరీ డేట్ లేని ఫుడ్ అంటూ ఉందంటే ఓన్లీ ఒకటే, అది హనీ అనమాట. ఫామ్ బ్యాక్ సైడ్ డబ్బాలు కనిపిస్తున్నాయి కదా, అదేమొచ్చి తేనె 340 NT బాటిల్. మన సైడ్ దొరికేంత పంచదార పాకమే తెలుసు. మధు హనీ కొరియర్ సర్వీస్ కూడా ఆల్ ఇండియా అవైలబుల్గా ఉంది. సో మా ఎక్స్పెరిమెంట్ అయితే చేసాం, బబుల్స్ లాగా ఫామ్ అయింది అనమాట. ఒక డ్రాప్ కూడా మిగలేదు. వన్ పైన ఇంకిపోయింది అనుకోండి, అది పంచదార పాకం మట్టి పైన జారిపోవాలి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోష్ నేచర్ వ్లాగ్స్. ట్రావెలింగ్లో నేను చేసిన చిన్న మిస్టేక్ గురించి అయితే ఇప్పుడు చెప్పబోతున్నా. హనీ అరకు నుంచి తెచ్చిన హనీ. లాస్ట్ టైం అరకు ట్రిప్ వెళ్ళాను కదా. ఇప్పుడు మన వీడియోలో మనం చెప్పబోయేది ఏంటంటే హనీ యూసేజ్ ఏంటి, నేను ఎందుకు కొన్నాను, మనకి ఎందుకు యూజ్ అవుద్ది, అరకులో హనీ కొంటే మీరు ఎట్లా మోసపోతారు, ఈ డీటెయిల్స్ అని ఇప్పుడు చెప్పబోతున్నాం. ఒరిజినల్ హనీ కాదని టెస్ట్ అండ్ ఫేక్ హనీ ఎలా తయారు చేస్తారు, టోటల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఈ హనీ నేను ఎందుకు కొన్నాను అంటే, యాక్చువల్ గా అరకు అనేది ట్రైబల్ ఏరియా, కొండలు ఎక్కువ ఉంటాయి, సో చెట్లు ఎక్కువ ఉంటాయి. అక్కడ హనీ అనేది బాగుంటుంది, నాచురల్ గా ఉంటుంది, ప్యూరిటీ ఉంటుంది అని కొన్నా. కాకపోతే మీరు కూడా అందుకే అక్కడికి వెళ్ళి కొంటారు కదా, కాకపోతే అక్కడే ఉంది బిస్కెట్. ఏంటంటే చిన్న షార్ట్ స్టోరీ చెప్తేనండి. మేము అరకు నుంచి పాడేరు వెళ్తున్నాం. పాడేరు మధ్యలో కొర్ర వాటర్ ఫాల్కి వెళ్ళాం. అనుకోకుండా యాక్సిడెంటల్ వెళ్ళాం, గట్టిగా వర్షం పడిపోయింది. అక్కడ మాకు లోకల్ టీచర్ ఒక ఆయన పరిచయం అయ్యారు. ఆయన పేరు వినోద్ మాస్టర్. ఆయన ఏంటంటే గవర్నమెంట్ టీచర్. సో అరకులో జరిగే మోసాల గురించి చెప్పారు. సో కన్వర్సేషన్ లో, సో అరకులో మీరు హనీ ఏమైనా కొన్నారంటే ఎస్ కొన్నాం సార్ అంటే, అప్పుడు చెప్పారు దీని గురించి స్టోరీ. అసలు అరకులో హనీ కొనొద్దు, అంతా ఫేక్. యాక్చువల్ గా ఆయన ఏమన్నా క్వశ్చన్ చేశారు, అక్కడ ఫార్మింగ్ ఉంది కదా రోడ్డు పైన అంటే ఉంది, ఆ ఫార్మింగ్ లో తేనెటీగలు ఉంటాయి కదా, ఆ డబ్బాలు ఉన్నాయంటే అవి ఉన్నాయి సార్ అన్న. అదే డబ్బాలు ఈగలు తిరుగుతున్నాయా అంటే తేనెటీగలు తిరుగుతున్నాయి అన్న. ఓకే, ముందు ఒక చిన్న షాప్ లా పెట్టి సెటప్, ఇలా హనీ బాటిల్స్ అమ్ముతున్నానంటే ఎస్ సార్ అమ్ముతున్నాను. సో ఫేక్ అని అది కొనొద్దు. మీరు టూరిస్టులు వచ్చేసి డబ్బాలు కేజీలు కొనుక్కోపోతే ఇంత అని ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. మేము కొందామంటే మాది లోకల్ ఏరియా, వాళ్ళది రంగశ్రీలు అంటారు, విలేజ్ పాడేరు దగ్గరలో. సో లోకల్ ఏరియా, సో లోకల్ ఏరియాలో ఉన్న మాకే హనీ దొరకట్లేదు, ఒరిజినల్ హనీ. మీకు ఎట్లా దొరికిపోద్ది? సీజన్ ఏంటి, పువ్వులు పూసే సీజన్ కాదు. మరి మీకు హనీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఓన్లీ సమ్మర్లో పోస్తుంది. సమ్మర్ టైంలో జీడి పువ్వు మామిడి పువ్వు పోస్తాయి, జీడి చెట్లు మామిడి చెట్లు. ఆ టైంలో అయితే మనకు హనీ ప్రొడ్యూస్ అవుతుంది. సో నార్మల్ టైంలో హనీ అనేది ఉండదు. అక్కడ దొరికే మొక్కలని కలపకు సంబంధించినవి, పువ్వులు పొయ్యివి, అవి ఓన్లీ ఉంటాయి. అంటే ఆ చెట్టుని వాడుకొని మనం కర్రలు చేసుకోవచ్చు, అట్లాంటి చెట్లు ఉంటాయి, పువ్వులు పూసే చెట్లు కాదు. సో అక్కడ హనీ అనేది మనకి దొరకదు. నా జర్నీ మధు హనీ ఫామ్కి అయితే వెళ్ళాను. నేనైతే చాలా టెస్టులు చేశాను. మధు హనీ ఫామ్కి వెళ్ళి మేము తేనె ఎట్లా కొన్నామని ఇప్పుడు నెక్స్ట్ క్లిప్లో మీరు చూస్తారు. 2 బాటిల్ కొనేసాం, ఈ 2 బాటిల్స్ తీసుకున్నాం. ఇది ఫామ్లో పండించింది, బ్యాక్ సైడ్ ఉంది కదా ఫామ్ అక్కడ. ఇదేమో కొండ నుంచి తీసింది తేనె. సో ఇది ఒక బాటిల్ టేస్ట్ చేద్దామని తీసుకున్నాం. ఇది తేనె పరిశ్రమకి వచ్చాము. ఇదేమో వచ్చి రైతు నుంచి తీస్తారంట, మధు హనీ. ఇక్కడే ఫామ్ బ్యాక్ సైడ్ డబ్బాలు కనిపిస్తున్నాయి కదా, అదేమొచ్చి తేనె, ఇక్కడ పండించింది. ఇక్కడ బాక్సెస్ ఏమో ఇక్కడ పండించింది తేనె. ఏదైనా ఒకటే చెట్ల నుంచే తీసుకొస్తాయి, బీసీయూలో ప్రొడ్యూస్ చేస్తాయి. మధు హనీ కొరియర్ సర్వీస్ కూడా ఆల్ ఇండియా అవైలబుల్గా ఉంది. ఇది కాంటాక్ట్ నెంబర్. ఎవరికైనా నాచురల్ తేనె కావాలంటే ఈ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇదేమొచ్చి ఈ బాటిల్ చిన్నది తీసుకున్నాము, 340 NT బాటిల్. పెద్దది ఇది ఎంతండి? ఇది 450 హోల్సేల్ రేట్ ఉంటే. ఇదేమొచ్చి కొండ తేనె అనమాట, బయట బీచ్ నుంచి తీసుకొస్తారు. పుట్ట తేనె, చిన్న ఈగల తేనె. అది కొండ తేనె, ఇది కొండ తేనె. కలర్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. నాచురల్ తేనె ఏమొచ్చి ఈ కలర్ వచ్చింది, అదేమొచ్చి బాగా డార్క్, పుట్ట తేనె అయితే బాగా డార్క్ వచ్చింది. అదేమొచ్చి లిటిల్ బిట్ అటు ఇటు మిక్స్డ్ ఉంది. ఎవరైనా కొనాలనుకుంటే అరకులో కొనండి. ఇక్కడ నాచురల్గా ఉంటే మన సైడ్ దొరికేంత పంచదార పాకమే తెలిసిందే కదా, అక్కడ నాచురాలిటీ దొరకదు, ఇక్కడ తీసుకోండి. సో ఇంతకీ నేను ఈ హనీ ఎందుకు కొన్నాను? సో హెల్త్ బెనిఫిట్ కోసం. ఇక్కడ నాచురల్ హనీ ఉండదు, మొత్తం పంచదార పాకమే. పంచదారతో తయారు చేస్తారు, షుగర్తో. ఇక్కడ అరకులో ఏంటంటే నాచురల్ హనీ దొరుకుతుంది అని చెప్పేసి కొన్నా. ఈ హనీని ఒక టీ స్పూన్ హనీని అండ్ సమ్ లెమన్ జ్యూస్ని తీసుకొని వేడి వాటర్లో మిక్స్ చేసుకొని మార్నింగ్ తాగితే ఫ్యాట్ అనేది లాస్ అవుతుంది, మనకి ఫ్యాట్ బర్న్ అవుతుంది. అండ్ ఇంకొకటి, ఈ హనీ వల్ల మన బ్రెయిన్ కూడా కొద్దిగా యాక్టివ్గా పనిచేస్తుంది. అండ్ చిన్నపిల్లలు హనీని పాలలో కలిపి తాగితే చిన్నపిల్లలు కొద్దిగా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, సో స్ట్రాంగ్ ఉంటారు. అండ్ మనం నిద్రపోయేటప్పుడు ఈ హనీని పాలలో కలుపుకొని తాగామనుకోండి, బాగా నిద్ర పడుతుంది, జలుబు చేసి. అండ్ దగ్గు ఎక్కువగా వచ్చినప్పుడు ఈ హనీని కొద్దిగా మిరియాల పొడిని కలిపి తింటే దగ్గు తగ్గిపోద్ది అనమాట. చిన్నప్పుడు మాకు ఇది మెడిసిన్కి ఇచ్చేవాళ్ళు.
సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, అందుకనే హనీ తెచ్చుకున్నాను. కాకపోతే ఇది కూడా పంచదార పాకం, హనీ అయితే కాదు. టెస్ట్లు అయితే చాలా చేశాను, టెస్ట్లు నెక్స్ట్ క్లిప్లో మీరు చూసుకోండి. ఒకసారి చెక్ చేసి వద్దాం ఇది ఒరిజినల్ హనీయా లేకపోతే పంచదార పాకమా అని. చూడండి తిక్కిగా అయితే కిందకి జారుతుంది. మిక్స్ చేసి పడేసా. మిక్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది బబుల్స్ లెక్క రావాలి, కింద తేనె పట్టు ఎలా ఉంటుందో అట్లా కనిపించాలి. సో ఫస్ట్ టెస్ట్ పాస్ అయింది, తేనె పట్టులా కనిపించింది. ఒక టెస్ట్కే దీన్ని నమ్మేస్తే ఎట్లా, వేసేయకూడదు తేనె నాకి పడేసా. సెల్ఫ్గా థింక్ చేసి సెకండ్ టెస్ట్ చేసా. ఆ వాటర్లో మిగిలిన దాన్ని కలిపేసిన, మిక్స్ చేస్తే కరిగిపోయి టోటల్ వాటర్లో మిక్స్ అయిపోయింది. ఇలా ఎవడో టెస్ట్ సైడ్ ఇది తూచి టెస్ట్. అండ్ సెకండ్ టెస్ట్ ఒక కటింగ్ బన్ తీసుకుని దానిపైన తేనె వేసా. బన్లోకి అది ఇంకిపోయింది అనుకోండి, అది పంచదార పాకం. పైనుంచి వెళ్ళింది అనుకోండి తేనె. సో టెస్ట్ పాస్, ఇంక తినేసా, పాస్ అయింది. ఇప్పుడు థర్డ్ టెస్ట్ అయితే చూద్దాం. తేనెని తీసుకెళ్ళి మట్టి పైన వేసా అనమాట. మట్టి పైన జారుతూ వెళ్ళాలి, వెంటనే అక్కడ డ్రాప్లో పడిపోకూడదు. సో జారింది. సో థర్డ్ టెస్ట్ కూడా పాస్ అయిపోయింది. సో అరకు మనం వెళ్ళి చూస్తాం కదా, అక్కడ చిన్న చిన్న పాడేరు కానీ అరకు కానీ వెళ్తే మనకేంటంటే చిన్న చిన్న ఫార్మ్స్ కనిపిస్తాయి, హనీ ఫార్మింగ్ ఫార్మ్స్ అన్నమాట. సో అక్కడ డబ్బాలు ఉంటాయి, ఎల్లో కలర్లో కనిపించే పువ్వులు ఉంటాయి. ఆ పువ్వుల చుట్టూ చిన్న చిన్న తేనెటీగలు తిరుగుతూ డబ్బాల్లోకి వెళ్ళి వస్తుంటాయి. కాకపోతే వినోద్ మాస్టర్ చెప్పిన బట్ అయితే అక్కడ నాకేం అర్థమైందంటే అదంతా ఆర్టిఫిషియల్ సెటప్. ఆ తేనెటీగలు బతకడానికి కావాల్సిన తేనె అక్కడ నుంచి వస్తుంది, కాకపోతే తేనెను ప్రొడ్యూస్ చేసే అంత తేనె అయితే దాని నుంచి రాదు. ఇదంతా వాళ్ళు డబ్బాల్లో పెట్టి అమ్మే తేనంతా కృత్రిమంగా తయారు చేస్తుంది. సో ఈ హనీని మనం ఆర్టిఫిషియల్గా ఎలా తయారు చేయొచ్చు అంటే సింపుల్. ఇట్స్ 1% ఆఫ్ సిట్రిక్ యాసిడ్, 2% ఆఫ్ షుగర్, సుక్రోజ్ అంటే పంచదార, 100% ఆఫ్ వాటర్లో దీంట్లో మిక్స్ చేసి హీట్ చేస్తే, టైట్రేట్ చేస్తే మనకి హనీ అనేది మేక్ అవుతుంది. సో సేమ్ అసలు మనం పోల్చుకోలేము, ఒరిజినల్ హనీ లాగా ఉంటుంది. థిక్నెసెస్ అని ఎన్ని టెస్టులు చేసినా దొరకదు. ఓకేనా, మన దగ్గర ఈ ఫుడ్ని టెస్ట్ చేయడానికి పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ లేదు. చూశారు కదా, ఆల్రెడీ ఎన్నో తిప్పలు పడి టెస్ట్ చేసి అక్కడ తోట ఉంటుంది, అన్నీ ఉంటాయి, అంతా ఆర్టిఫిషియల్ సెటప్ అంతే. అక్కడ బయట ఉన్న తేనె మట్టుగా నచ్చలు కాదు అంటున్నారు. సో చూసి మీకు నచ్చితే కొనుక్కోండి. నేనైతే మీరు అరకులు అన్నీ కొనాలా వద్దంటే 50-50 ఛాన్స్ ఇస్తాను, ఎందుకంటే నాకు 50-50 రిజల్టే వచ్చింది. సో టెస్ట్లో చేశాను, క్వాలిఫై అయిపోయింది. కాకపోతే మా డాడ్ టేస్ట్ చూసిన తర్వాత దీంట్లో డిఫరెన్స్ ఉందని చెప్పారు, నాకు కూడా డిఫరెన్స్ తెలిసింది. కాకపోతే పంచదార పాకం మనం తింటే ఫ్యాట్ ఉన్నది కరగడం కాదు, లేని ఫ్యాట్ ఇంకా ఎక్కువ అవుతుంది సుక్రోజ్ కన్జ్యూమ్ చేస్తే. సో అందుకనే చూసుకొని హెల్త్కి యూజ్ చేయాలనుకుంటే మీరు జెన్యున్గా మీరు దగ్గరికి వెళ్ళి పట్టు నుంచి తీసినప్పుడు చూసి కొనుక్కుంటేనే కొనుక్కోండి. సో టేస్ట్ చేద్దాం. స్పూన్ తీసుకున్నా. ఎమ్మి హనీ. ఓ ఎలా సాగుతుంది చూడండి, దారంలాగా. చీని పాకంలో అయితే లేదు, హనీలాగే ఉంది. వావ్, అవసరం. మీరు హనీని కొనాలనుకుంటే జెన్యున్గా కొన్ని ఫార్మ్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి కొనొచ్చు. ఇది 500 గ్రామ్స్ అయితే ఇందులో ఒక 50 గ్రామ్స్ హనీని అయితే టెస్ట్ల కోసమే వేస్ట్ చేసా. దీని థిక్నెస్ కానీ టెస్ట్లో కానీ అన్నింటిలో క్వాలిఫై అయిపోయింది, ఎక్కడ కూడా రాంగ్లే. సో మా డాడీ ఆల్రెడీ, నేను కూడా చిన్నప్పుడు ఎప్పుడో టేస్ట్ చేసా, మా డాడీకి తెలుసు. నాచురల్ మేము అప్పుడప్పుడు మాకు తోటలో దొరుకుద్ది, తీస్తామన్నమాట. సో ఆ టేస్ట్ తెలుసు కాబట్టి ఇచ్చి చూశాను. ఆయన చెప్పింది ఏంటంటే మిక్స్డ్ ఉంది, నాచురాలిటీ కొంత ఇందులో ఉంది, ఒరిజినల్ కూడా ఉంది అని చెప్పారు. సో నేనైతే ఈ మధు హనీని మీకు కొద్దిగా బెటర్గా అనిపిస్తే ఈ మధు హనీని మీరు కాల్ చేసి తెప్పించుకోవచ్చు. ఇది మార్కెట్లో మీకు ఉంటుంది, వాళ్ళు ఆన్లైన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి అప్డేట్స్ ఇంకా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్. బాయ్.